ఈ వివాదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ అధినేతకు హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు. చూడండి, వివాదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ అధినేతకు హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు ఉన్నాయి. దాని తర్వాత కేటీఆర్కు ఏమో ఓఆర్ఆర్ లీజు అనుమతుల ఉచ్చు ఉన్నది. అంటే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన విషయంలో దానికి సంబంధించిన లీజులు, అనుమతులు, దానికి సంబంధించిన చిచ్చులో కేటీఆర్ ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ కవిత అరెస్ట్ అయింది. భర్త బంధువుల నివాసాల్లో ఈడీ తనిఖీలు చేస్తున్నాయి. కవిత వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో భర్తకు సంబంధించిన విషయంలో, వాళ్ళ బంధువుల విషయంలో కూడా, వాళ్ళ బంధువులు అంటే కవిత అల్లునికి కూడా ఇందులో సంబంధాలు అని చెప్పేసి వాళ్ళ అల్లుని ఇరికించడం ప్రయత్నం కూడా జరుగుతుంది. మరి ఆ విషయంలో ఈడీ తనిఖీలు ఆ కుటుంబ సభ్యుల ఇళ్లలో తనిఖీలు చేస్తూ ఉంది. తాజాగా జోగిన్పల్లి సంతోష్ పైన భూ కబ్జా కేసు కూడా నమోదైంది. మరి వరుసగా వెంటాడుతున్న అవినీతి వ్యవహారం అనే వార్త మనం చూస్తున్నాం. ఎంత అన్యాయం అంటే కేటీఆర్ ఏమో, కేసీఆర్ను హరీష్ రావు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చిక్కుల్లో ఉన్నారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన కేసులోనేమో కేటీఆర్ చిక్కుల్లో ఉన్నాడు. భూ కబ్జా కేసులేమో మన జోగిన్పల్లి సంతోష్ కుమార్ కేసులో ఉన్నాడు. లిక్కర్ స్కామ్ కేసులోనేమో ఈరోజు కవిత అరెస్టుకు సిద్ధంగా ఉంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామనంటే మొన్నటి వరకు బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీ వెనకాల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎవరి అరెస్ట్ ఉండదు, ఎవరి మీద కేసులు ఉండవు. ఈరోజు బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్తో మాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ అవసరం మాకు లేదు అనుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఏం చేసింది అని అంటే వీళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నది. ఎందుకు కేసులు నమోదు చేస్తుంది మరి అని అంటే వీళ్ళందరినీ ఇరికించి ఈరోజు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్లో రావాలనే ప్రయత్నం. థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ప్లేస్లోకి, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో చేరితే, బీఆర్ఎస్ పార్టీ బలోపేతమైతే, బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలం పెంచుకుంటే రేపటి రోజున బీజేపీ పార్టీ మళ్ళీ ఓడిపోవాల్సిన పరిస్థితి, మళ్ళీ 3వ స్థానానికి పడిపోతుందని చెప్పేసి భావించిన బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయనే వార్తలు మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఆ బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయనే నిజం బయటపడేది అంటే ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా మనకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఎంఐఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనే నినాదాన్ని మళ్ళా ప్రజల్లోకి తీసుకుపోతే మనకు బీజేపీ టికెట్లు గెలవదు, బీఆర్ఎస్ టికెట్లు గెలవదు, అది ఓడిపోతుంది, మనం ఓడిపోతాం. కాబట్టి ఈ పొత్తే అవసరం లేదని చెప్పేసి కవితను అరెస్ట్ చేసి పెట్టిరు. సంతోష్ రావును, కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును వీళ్ళందరినీ కూడా ఏదో కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు అన్నీ కూడా బీజేపీ 2వ స్థానంలోకి రావడం కోసమే. 2వ స్థానంలోకి వస్తుందా అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ నియోజకవర్గం చూస్తున్నాం. నిజామాబాద్ నియోజకవర్గంలో పద్మశాలిళ్ళు లేదంటే మున్నూరు కాపుల ఓట్లతో గెలిచినటువంటి ధర్మపురి అరవింద్కు ఈరోజు బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి మున్నూరు కాపు ఓట్లను చీల్చేయడం ప్రయత్నం జరుగుతుంది. అంటే ఆడ బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తాడా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా తెలియదు. కానీ మొత్తానికి అయితే ధర్మపురి అరవింద్ ఓటమి అనేది అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఈరోజు కరీంనగర్ నియోజకవర్గంలో కూడా బండి సంజయ్ మళ్ళీ గెలుస్తాడనే నమ్మకం లేదు. ఎందుకంటే బండి సంజయ్ 5 ఏళ్లలో జనాలను ఊపిండు, ఏంది మత్తులో ఊపిండు తప్ప ఆయన నియోజకవర్గానికి చేసింది ఏం లేదు, ₹1 ఇచ్చింది కూడా లేదు. మరి అట్లాంటి బండి సంజయ్ ఈరోజు వినోద్ కుమార్ మీద గెలిచే అవకాశాలు ఉన్నాయంటే లేవు. కాబట్టి గెలిచే అవకాశాలు లేకపోయినప్పటికీ, గెలిచే అవకాశాలు కనబడతా ఉన్న దాఖలాలు లేనప్పటికీ మరి ఎందుకు ఈరోజు బీజేపీ 2వ ప్లేస్లోకి రావాలని ప్రయత్నం చేస్తుందనంటే బీఆర్ఎస్ను బొందబెడితే బీజేపీ 2వ ప్లేస్లో ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో 2028-29లో జరిగేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో అయినా 2029లో అయినా కనీసం బీజేపీ కాంగ్రెస్ పోటీ పడితే మనం అధికారంలోకి రావచ్చు. లేదంటే మనం వీలుండేదంటే అవసరమైతే మనమే ఈ పార్టీ ప్రభుత్వాన్ని గురగొట్టి మనమే అధికారంలోకి వద్దాం, ఇంకా లేకపోతుంటే అవసరమైతే ప్రతిపక్షంలో అయినా మనం ఉంటాము అనే ధీమాతో ఈరోజు బీఆర్ఎస్ని బొందబెట్టి బీజేపీ ముందుకు రావాలని ప్రయత్నం చేస్తుంది. ఇది వాళ్ళ రాజకీయ డ్రామా. అవసరమైతే బీజేపీ బీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేసి బీఆర్ఎస్ని కలుపుకుంటుంది, బీజేపీ 2వ ప్లేస్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ అనేక వివాదాల్లో చిక్కుకున్నది. అధికారం చేజారిన తర్వాత ఒకవైపు పార్టీ సంక్షోభంలో చిక్కుకుంటే మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు ఆయా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. చివరికి వారి బంధువులు సైతం అవినీతి అక్రమాలు అవకతవకలతో ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావు ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్లో ఆమె మేనల్లుడు శరణ్ ప్రమేయం ఉన్నట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. తాజాగా ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్పై సైతం చీటింగ్ కేసు నమోదైందని చెప్పేసి చూస్తున్నాం. జోగిన్పల్లి సంతోష్ కుమార్ను ఏదో కేసులు ఇరికిస్తారు, ఒక్క దాంట్లో కాదు. సంతోష్ కుమార్ను కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ జోలికి తక్కువ పోతారు కావచ్చు, కానీ కవితను సంతోష్ కుమార్ని ఇరికించే ప్రయత్నం మాత్రం చేస్తారు. ఎందుకనంటే వీళ్ళకు ఉన్నంత నోరు, వీళ్ళకు ఉన్నంత ఫాలోయింగ్ వాళ్ళకు లేదనే ధీమా ఉంది కాబట్టి, వాళ్ళ కోసం రోడ్ల మీద కష్టాలు కూడా తక్కువ కాబట్టి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తారు. మరి కేటీఆర్ ఎంపీ సంతోష్పై చీటింగ్ కేసు, ఫోర్జరీ పత్రాలతో స్థలం కబ్జా చేశారంటూ ఫిర్యాదు, అవన్నీ పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి సంతోష్ రావు అంటున్నాడు.
ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఇడుస్తాం, ఆధారాలు లేకుండా ప్రచురిస్తే లీగల్ నోటీసులు జారీ చేస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. అయితే నేనేమంటున్నా అంటే, అయ్యా కేటీఆర్ గారు, ఫేక్ న్యూస్ రాసేది ఉంటే మీరు కోర్టుకి ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు మీ సిస్టర్ అయినటువంటి కవిత గారు ఫేక్ కేసు వల్ల జైలుకు పోయిరా, లేదంటే నిజంగానే కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరికించబడ్డారా? అంటే నిజంగానే ఆమె పాత్ర ఉందా? ఏదో ఒకటి మీరు సమాధానం చెప్పండి. మీ ఎక్స్ ఉన్నది కదా, ట్విట్టర్ ఉన్నది కదా, ట్విట్టర్లో సమాధానం చెప్పండి. మేమేం అడుగుతున్నామంటే, ఒకవేళ మీరు ఫేక్ న్యూస్లు రాసి ఫేక్ ప్రచారం చేస్తే కేసులు పెడతామంటున్నారు కదా. ఈరోజు బీజేపీ చేసినటువంటి కేసు ఫేక్ కేసా, నిజమైన కేసా? మీకు దమ్ముంటే ఈరోజు బీజేపీ నాయకుల మీద కేసులు పెడతారా, పెట్టరా? వాళ్ళని కోర్టుకి ఈడిస్తారా, ఈడ్చుచారా? ఈ విషయానికి సమాధానం చెప్పండి. ఈరోజు కవిత మీద, కల్వకుంట్ల కవిత గారి మీద కేసులు నమోదైతే హరీష్ రావు సైలెంట్ ఉంటాడు, కేసీఆర్ సైలెంట్ ఉంటాడు, కేటీఆర్ సైలెంట్ ఉంటాడు. ఈడీ అధికారులు వచ్చిన తర్వాత అక్కడికి పోయి వాళ్ళ మీదకి ఎగిరేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప, ఈరోజు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో ఆనాడు అరెస్ట్ చేస్తామని చెప్తే ఢిల్లీలో ధర్నా చేసి మహిళా బిల్లు కోసం కూర్చున్నటువంటి మీ చెల్లెను ఆదర్శంగా తీసుకొని మీరేం చెప్తారు? మీరేమైనా చేస్తారా? అసలు కవిత అరెస్ట్ అయినప్పటి నుండి విడిపించాలని ప్రయత్నం ఎక్కడ కనబడతలేదు. ఉంటే ఉండని అన్నట్టుగానే ఉంటారు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ. ఏం ముందు పోతలేదు. వీళ్ళు చేస్తున్న ఉద్యమాలు కూడా లేవు కవిత కోసం. కాబట్టి నువ్వేం చేస్తావు అని అంటే, కేసులు పెడితే ఇరికిస్తాము, కేసులు పెడితే జైలు పంపుతాము, కేసులు పెడితే నోటీసులు ఇస్తాము, తప్పుగా మాట్లాడితే అది చేస్తాము, తప్పుగా మాట్లాడితే ఇది చేస్తాము. ఇవి కాదు ముచ్చట్లు. బరాబర్ మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. తెలంగాణలో 10 ఏళ్ల పాలన మీద ప్రతి ఒక్కడు మాట్లాడతారు. భయ్, ఎందుకు మాట్లాడే అధికారం లేదా? మాట్లాడతారు. మాట్లాడిన దాంట్లో తప్పు ఉండేది ఉంటే, ఇంకో ఇది తప్పు, మేము చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మాట్లాడింది కదా. నువ్వు పోయి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినావు కదా, మరి రేవంత్ రెడ్డి తప్పుడు మాట్లాడతాను, తప్పుడు న్యూస్ని ప్రచారం చేస్తానని చెప్పేసి కేసులు ఎందుకు పెడతాడు? అంటే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టడానికి దమ్ము లేదా? ఇలా ఒక్క కాళేశ్వరం మీదనే 4-5 సార్లు అధికారుల బృందం మీద, 4-5 సార్లు మంత్రుల బృందం మీద నీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు, మీ కుటుంబం మీద, కేసీఆర్ మీద. మరి అవి తప్పైతే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతారు? అంటే సాధారణ ప్రజలు, కేవలం మీడియా ఛానళ్ళు, తీన్మార్ మాలన్ లాంటి వ్యక్తులు, లేదంటే తొలి వెలుగు రఘు లాంటి వ్యక్తులు, వీళ్ళు మీ గురించి రాసేది ఉంటే వీళ్ళని మీద కేసులు పెట్టి మళ్ళీ జైలు పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడిన దాని మీద, బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన దాని మీద మాత్రం కేసులు పెట్టి దమ్ము లేదా? అంటే మీ గురించి సోషల్ మీడియాలో ఎవరు ఏం రాయొద్దా? ఎందుకు రాయొద్దు? ఈరోజు నరేంద్ర మోడీని విమర్శిస్తారు, బీజేపీ పార్టీని విమర్శిస్తారు, కాంగ్రెస్ని విమర్శిస్తారు, కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తారు, అందరు విమర్శిస్తారు, తప్పు ఉండదు. కానీ కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం రాయొద్దు అని అంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ ఫ్యామిలీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రజలకు చేసిన అన్యాయం ఏదైతుందో ఆ ప్రజలకు చేసిన అన్యాయం విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పి, ఇప్పటికైనా మేము పాలనలో ఉన్నప్పుడు ఈ తప్పులు జరిగిన ఆ తప్పులు రానున్న రోజుల్లో జరగకుండా చూసుకుంటామని చెప్పేసి ప్రజల నుండి మద్దతు తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, మేము కేసులు పెడతాం, మేము నోటీసులు జారీ చేస్తాం, మేము పరువు నష్టం దావా చేస్తాం అని అంటే ఏమవుతుంది? ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక 111 మందితో బీజేపీ 5వ జాబితా విడుదలైంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు హిమాచల్లోని మండి సెగ్మెంట్ టికెట్ దక్కింది. 3 కాంగ్రెస్ 5వ జాబితా విడుదలవగా 16 మందితో బీఎస్పీ తొలి జాబితాను ప్రకటించింది. ఇండియా కూటమికి 272 సీట్లు ఖాయమని, బీజేపీ గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికైతే 272 సీట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లతోని అవసరమైతే ప్రాంతీయ పార్టీలు అయినటువంటి డిఎంకే కానీ, ప్రాంతీయ పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్సీపీ, చంద్రబాబు నాయుడు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇట్లాంటి టికెట్లు ఆశించి గెలిచినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఈరోజు ఎంఐఎం పార్టీ నుండి ఒక సీట్ గెలిచినా, లేదంటే తమిళనాడులో, కేరళలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, ఇట్లా ఏ ప్రాంతాల్లో అయితే ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ ప్రాంతీయ పార్టీ ఎంపీ అభ్యర్థులను కలుపుకుంటే తప్పకుండా మేమే ప్రభుత్వ అధికారంలోకి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో, బీజేపీ ఏమని చెప్తుంది, 400 పైగా సీట్లు మేము గెలుచుకుంటాం, 400 పక్కా అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి కాంగ్రెస్ మాత్రం 270 సీట్లు మేము గెలుస్తాం, పక్కా 270 సీట్లు గెలుస్తాం. ఆ 270 సీట్లకు మరి మిగతా సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంపీలను ప్రతిపక్ష పార్టీలు లేదంటే ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటే మేమే ఈరోజు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏం జరగబోతుంది? నిజంగానే కాంగ్రెస్ పార్టీ 270 సీట్లు గెలిస్తే ప్రభుత్వాన్ని నిలబెట్టగలుగుతుందా? బీజేపీ మిగతా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసుకున్నట్టుగానే కొనుగోలు చేసి ప్రభుత్వాలని తారుమారు చేసే ప్రయత్నం చేసినట్టు బీజేపీ ఈరోజు అధికారంలోకి మళ్ళీ వస్తుందా అనే విషయాన్ని దగ్గర నుండి చూద్దాం. రానున్న రోజుల్లో ప్రతి పార్టీ తెలంగాణలో ఏం చెప్పింది, ఈరోజు ఏం చేయబోతుంది, ఏం చెప్పబోతుంది, గత 5 ఏళ్ల క్రితం ఏం చెప్పింది, ఏం చేసింది, ఇప్పుడు ఏం చెప్తుంది, రానున్న రోజుల్లో ఏం చేయబోతుంది అనే విషయాల మీద పూర్తి అనాలిసిస్ చేసి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.